ఇవాళ రేపు మనకు తెలిసిన చుట్టాలే మనకు రూపాయి సహాయం చేయరు. బ్యాంకు వాడు ఇస్తుండంటే హీస్ డూయింగ్ హిస్ బిజినెస్, వాడు బిజినెస్ చేస్తుండు నీతోంటి. మనం ఏమనుకుంటాం, అరే బ్యాంక్ వాడు నాకు లోన్ ఇచ్చింది కదా అనుకుంటాం. అండ్ అట్లా తీసుకొని ఇప్పుడు వాళ్ళు డిపోర్ట్ అయిపోయి వాళ్ళు ఇండియాకి వచ్చేసినారు అనుకోండి, సరే వాడు ఇమిగ్రేషన్ ఆఫీసర్ నువ్వు ఇండియాకి వెళ్ళిపోవాలా, నీకు 90 రోజుల టైం ఇస్తాడు. ఆ టైంలో వాడు ఇండియాకి వచ్చేసింది అనుకో, వాడు ఏం చేసుకోగలుగుతాడండి అసలు? నాకు అర్థం లాసే కదా. సో అట్లాంటప్పుడు వాడు ఏం చేయాలా? ఉన్నన్ని రోజులు ఉంటాడు, వాడు ఏదో ఒకటి FLR ఏదో ఒకటి అప్లై చేసుకుంటాడు వీసా ఎక్స్టెండ్ చేసుకోవడానికి. అట్లాంటి కొంతమంది SLM అప్లై చేస్తారు. ఇట్లాంటి అన్ని చేసి ఇంకా అక్కడ ఉండిపోయి అంటే వాడు బ్రతుకు తెరువుకి ఇంకా ఇవన్నీ నేను తట్టుకోలేను అన్నోళ్ళు చాలా మంది అట్లాంటివి చేస్తారు. లేదు మా అమ్మయ్యకి కొన్ని బిజినెస్లు ఉన్నాయి, నేను ఇండియాకు పోయి ఏదైనా బిజినెస్ చూసుకుంటా అన్ని డేర్ ఉన్నోడు వస్తాడు. డేర్ లేనోని పరిస్థితి ఏంది? అయితే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ పేరెంట్స్కి చెప్పకుండా కొంతమంది ఫేక్ కన్సల్టెన్సీలను నమ్మి అక్కడికి రావడం జరుగుతుంది. సో అక్కడికి వచ్చిన తర్వాత పిల్లలు అక్కడ బాత్రూమ్లు గడుగుతుర్రా, లేకుంటే రెస్టారెంట్లలో గిన్నెలు గడుగుతుర్రా, పెట్రోల్ బంక్లలో పనిచేస్తురా అనేది ఇక్కడ పేరెంట్స్కి తెలియదు. సో పేరెంట్స్ ఏంటంటే నా కొడుకు నా కూతురు మంచిగా బతుకుతున్నారు అక్కడ అని అనుకుంటారు. అంటే ఇక్కడ పేరెంట్స్ తప్పు కూడా ఉందంటారా? అంటే పేరెంట్స్కి తెలియకుండా అక్కడ పిల్లలు ఎట్లాంటి చెడు అలవాటు పడతారు? నేను ఇక్కడ పేరెంట్స్ది తప్పనండి. ఆబ్వియస్లీ నేను పేరెంట్స్ది తప్పనను, స్టూడెంట్ది కూడా నేను తప్పనను. ఎందుకంటే ఒక స్టూడెంట్ ఏం ఆలోచిస్తాడు, మా మమ్మీ డాడీని నేను మంచి పొజిషన్లో పెట్టాలి అని ఆలోచిస్తాడు, రైట్? అండ్ అట్ ద సేమ్ టైం పేరెంట్ ఏం ఆలోచిస్తాడు, నా కొడుకు పోతే ఇక్కడ నుంచి మంచి చదువుకొని ప్రయోజకుడు అవుతాడు, ఎక్కడనో ఒక దగ్గర మంచి జాబ్ వస్తుంది, ఆ మంచి జాబ్ వచ్చినప్పుడు నా కొడుకుకు ఒక 2-3 లక్షల జీతం వస్తుంది, నా కొడుకు సెటిల్డ్ అవుతాడు అనే కదా పంపిస్తారు. మరి ఇక్కడ పేరెంట్స్ ఎక్కడ మిస్టేక్ ఉంది, స్టూడెంట్ ఎక్కడ మిస్టేక్ ఉంది? ఎవరిది మిస్టేక్ లేదు. కాకపోతే రైట్ వే అంటే ఏది తీసుకోవాలి ఏది తీసుకోవద్దు, అసలు ఏ వీసా మీద వెళ్ళాలి. ఇప్పుడు అదే 30 లక్షలు పెడితే బిజినెస్ కూడా చేయొచ్చు నువ్వు వేరే కంట్రీలో. నీకు తెలిసి నీకు ఏమైనా లూపోల్స్ తెలిసి ఉండడమో, బిజినెస్ ప్రాసెసింగ్ నీకు తెలిసి ఉండడమో. కానీ మన పేరెంట్స్ ఏంటి అంటే నీకు బిజినెస్ అనగానే వెనకడికేస్తారు, ఎందుకంటే బిజినెస్లో లాస్ వస్తాయి లాభాలు వస్తాయి. కానీ ఇప్పుడు నీకు అట్ ద సేమ్ టైం నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు నీకు చదువుకున్న చదువు మాస్టర్స్ ఏమైనా పనికి వస్తుందా అంటే అది కూడా పనికి రాదు. ఎందుకంటే నీకు రియల్ టైం ఒక ఎక్స్పీరియన్స్ ఉండాలి. నీకు ఎక్స్పీరియన్స్ లేని అక్కడ జాబ్ రాదు. సో ఇక్కడ నువ్వు చేసింది వేరుంటుంది, అక్కడ నువ్వు రెజ్యూమ్లో పెట్టేది వేరుంటుంది. టోటల్ అది మిస్ మ్యాచ్ అయ్యడం వల్ల నీకు ఎవరు జాబ్ ఇవ్వట్లేదు.